ఈరోజు భగవద్గీతలో 32, 33, 34 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకున్నామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. 33వ శ్లోకం. ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాసుఖాని చ త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. 34వ శ్లోకం. ఆచార్యాః పితరః పుత్రాః తదైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాస్తంబంధినస్తదా. గోవింద కృష్ణ నః మనకు రాజ్యేన రాజ్యంతో కిం ఏం ప్రయోజనం భోగైః భోగాలతో జీవితేన వా జీవితాలతోనూ కిం ఏం ప్రయోజనం ఏషాం అర్ధే ఎవరి కొరకు నః మనకు రాజ్యం రాజ్యాన్ని భోగాః భోగాలను సుఖాని చ సుఖాలను కాంక్షితం కోరబడినదో తే ఇమే ఆయి ఆచార్యాః ఆచార్యాః ఆచార్యులు పితరః తండ్రులు పుత్రాః పుత్రులు తదా చ అదేవిధంగా పితామహః ఏవ పితామహులు మాతులాః మేనమామలు శ్వశురాః మామలు పౌత్రాః మనుమలు శ్యాలాః బావమరుదులు తదా మరియు సంబంధినః బంధువులు ప్రాణాలను ధనాని చ సంపదలను త్యక్త్వా వదలి యుద్ధే రణభూమిలో అవస్థితాః నిలిచి ఉన్నారు. తాత్పర్యం. గోవింద మనకు రాజ్యంతో కానీ సుఖభోగాలతో కానీ జీవితంతో కానీ ప్రయోజనమేముంది? ఎందుకంటే ఎవరి కోసమో మనం రాజ్యాన్ని భోగాలను సుఖాలను ఆకాంక్షిస్తున్నామో ఆ గురువులు తండ్రులు పుత్రులు పితామహులు మేనమామలు మామలు మనుమలు బావలు ఇతర బంధువులు తన ప్రాణాలపై ఆశను వదిలి ఈ యుద్ధానికి అరుదించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.